హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్. వెల్కమ్ టు టాప్ న్యూస్. ఈ సాటర్డే ఎపిసోడ్లో నాగార్జున గారు ఏం అడుగుతారు, ఏం అడగాలి అని నీ చేదస్తం కానీ ఆయన ఏం అడుగుతారు అంటే సపోజ్ ఇలాగ ఎవరో కామెంట్ రాశారనమాట. ఒకవేళ అడగాలంటే మన దగ్గర ఏమున్నాయి అన్న విషయాల్ని మనం ఈ వీడియోలో కూలంకషంగా చర్చించుకుందాం. నాకు తెలిసి ఈ వారం మోస్ట్లీ చాలా విషయాలు టచ్ చేస్తారని అనుకుంటున్నా. చెయ్యకపోతే అది మనకు కాదు ప్రమాదం, వాళ్ళకే ప్రమాదం. సో కొన్ని విషయాలను ఖచ్చితంగా టచ్ చేయాలి, కొంతమందికి కరెక్ట్ అయిన క్లాసులు పీకాలి. నా పాయింట్ ఆఫ్ వ్యూలో నాకు ఎవరితోనూ పర్సనల్ అజెండాస్ లేవు, ఏమీ లేవు. బట్ నేను బిగ్ బాస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తా, ప్రేక్షకుల పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, లేదంటే ఒక ఫ్యాన్గా చూసినప్పుడు కొంతమంది కంటెస్టెంట్లలో స్టఫ్ ఉంది, కాకపోతే వాళ్ళు రాంగ్ వెళ్ళిపోతున్నారు. వాళ్ళని కరెక్ట్ చేయాల్సిన బాధ్యత ఉంది వీళ్ళ మీద. సో వాళ్ళని ఎలా వాడతారని చెప్పలేం కానీ, బట్ ముఖ్యంగా ఎవరంటే యష్మి, పృథ్వీ అండ్ సోనియా. వీళ్ళల్లో స్టఫ్ ఉంది, బిగ్ బాస్కి కావాల్సిన స్టఫ్ ఉంది. వీళ్ళల్లో ముఖ్యంగా యష్మికి గేమ్ ఆడాలన్న ఇంటెన్షన్స్ ఎక్కువ ఉన్నాయి, బట్ చాలా రాంగ్ వెళ్ళిపోతున్నారు. సో ఆవిడని కరెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ పృథ్వీకి కూడా చాలా పవర్ ఉంది, బట్ ఆయన యాంగర్ ఇష్యూస్ లేదంటే రాంగ్ కంపెనీ, సో సంథింగ్ తనని ట్రిగ్గర్ చేస్తుంది. సో దాన్ని కరెక్ట్ చేయాల్సిన అవసరం చాలా ఉంది చేస్తే కనుక. ఎందుకంటే బాయ్స్లో బాగా మజిల్ పవర్ ఉన్న వాళ్ళు ఇంకొక్కడే ఉన్నాడు, నిఖిల్. మిగతా వాళ్ళందరూ పెద్దలేరు, కొద్ది గొప్ప నబీల్ అని చెప్పుకోవచ్చు కానీ, బట్ నిఖిల్కి ఐ డోంట్ థింక్ అంత పోటీ ఇవ్వగలడని. పృథ్వీనే ఇవ్వగలడు. సో పృథ్వీని సింపుల్గా తీసేస్తే అయిపోతుంది. అంటే ఒకవేళ ఈ వారం ఎలిమినేషన్లో సేవ్ అయితే కనుక, సేవ్ అవుతున్నాడంటే కనుక పృథ్వీని కొంచెం వాళ్ళు షైన్ చేయాల్సిన అవసరం ఉందన్నమాట. నెక్స్ట్ సోనియాని వీళ్ళు ఎలా వాడతారన్నది ఇంపార్టెంట్. అంటే తనకి మంచి ఫీడ్బ్యాక్స్ ఇచ్చి తన గేమ్ని టర్న్ చేస్తారా టువర్డ్స్ పాజిటివ్ వైపు. నాకు తెలిసి ఆడియన్స్లో అయితే మాత్రం సోనియా మీద హోప్స్ పోయినాయి. నాకు ఫస్ట్ వీక్లో ఉండేవి, నాకు కూడా హోప్స్ పోయినాయి. చాలా అంటే చాలా కష్టం, ఎందుకంటే ప్రతిదీ ఆవిడ నెగిటివ్ వేలో చూడటం చాలా కష్టం. ఇంకా ఆవిడని ఒక విలన్గా యూజ్ చేసుకుందాం ఈ సీజన్ కంటే మాత్రం ఆవిడకి పర్సనల్గా చాలా డ్యామేజ్ అవుతుంది, బట్ షోకి ఉపయోగపడింది. సో ఇది చాలా ఇంపార్టెంట్. వాళ్ళు ఎలా అంటే ఆ క్రియేటివ్ టీమ్ ఎలా థింక్ చేస్తారు ఏంటి అన్నది, సోనియాని యష్మిని సో ఎలా ఉంచుతారు అన్నది. ఇక్కడ అబ్బాయిల కన్నా కూడా మీరు సరిగ్గా గమనిస్తే అమ్మాయిలు ఎక్కువ కంటెంట్ ఎన్ని అంటే బిగ్ బాస్లో ఎక్కువ ఇన్వాల్వ్ అవడం, గేమ్స్ ఎక్కువ ఇచ్చేయడం ఉన్నారు. వీళ్ళు ఏంటంటే టాస్కుల పరంగానే ఉన్నారు. మాటలు ఎక్కువ వీళ్ళవే జరుగుతున్నాయి, యుద్ధాలు మాటలు మేజర్ ఫైట్స్ మొత్తం వీళ్ళవే ఉన్నాయి. అబ్బాయిలు చాలా వరకు డమ్మీగా ఉన్నారు. అసలు నేను చాలా ఆశ్చర్యపోయిన అసలు స్టాండ్ తీసుకోపోతే నామినేషన్స్లో. సో ఇలా చాలా విషయాలు ఉన్నాయి, మాట్లాడుకుందాం. వీడియోని లైక్ చేసి చూడండి, దాంతోపాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చెప్పే పాయింట్స్ కాకుండా ఇంకా ఎక్స్ట్రా పాయింట్స్ మీకు ఏమి వినిపిస్తున్నాయి అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. నాగార్జున గారు అడుగుతారు, చూద్దాం. సో ఫస్ట్ పాయింట్ వచ్చేపాటికి మనం నామినేషన్ నుంచి స్టార్ట్ చేస్తే, నామినేషన్స్లో దానికన్నా ముందు హౌస్మేట్స్ అందరికీ ఒక క్లారిటీ ఇవ్వాలి. అది ఫీడ్బ్యాక్స్ ఇస్తారా ఎలా ఇస్తారో తెలియదు కానీ ఆ క్లారిటీ ఏంటంటే, యష్మి సోనియా బయట ఏమీ పెద్ద తోపులు కాదు. అంటే వాళ్ళు మంచి పాయింట్స్ పెట్టేస్తున్నారు, వాళ్ళ గేమ్ స్ట్రాంగ్గా ఉందని వీళ్ళు అనుకుంటున్నారు కదా, వాళ్ళ గేమ్ ఏమి అంత స్ట్రాంగ్గా లేదు. మీరు వాళ్ళకి భయపడాల్సిన అవసరం లేదు, వాళ్ళు మీకన్నా చాలా లో స్టేజ్లోనే ఉన్నారు. సో బయట వాళ్ళ పరిస్థితి బాగాలేదు అన్నట్టు, అంటే బయటని కాదు కానీ వాళ్ళకి అంత సీన్ లేదు అన్న క్లారిటీ హౌస్మేట్స్ అందరికి ఇవ్వాలి. ఇస్తే వాళ్ళకి ఎవరెవరైతే ఇంపార్టెన్స్ ఇస్తున్నారో గేమ్ పరంగా వాళ్ళు ముందున్నారు అని చెప్పి వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇచ్చే వాళ్ళు ఇంపార్టెన్స్ తగ్గిపోయింది, వాళ్ళు కొంచెం దూరం తిరుగుతారు. రెండు, వాళ్ళకి ఎవరెవరైతే భయపడతారో ముఖ్యంగా విష్ణుప్రియ, సీత వీళ్ళందరూ కొద్దిగా భయపడతారు సోనియాకి యష్మికి. ఆ పాలు బయట తిరిగి ఇచ్చేయడం కానీ, అమ్మో ఇవిడికి ఎందుకని చెప్పి 1-2 సారీ చెప్పడం కానీ అని. సో వాళ్ళు కూడా ఇంకొద్దిగా ఎదిరించి ఇంకొంచెం గట్టిగా మాట్లాడతారు. డి అంటే డి అన్నట్టు ఉంటారు. సో మనకు కావాల్సింది డి అంటే డి అన్నట్టు ఉండటం. రెండు, విష్ణుప్రియ మనం ఏదోటి చేసి, అంటే బిగ్ బాస్ టీం ఏదోటి చేసి మనం అంటే విష్ణుప్రియకి ఒక కాన్ఫిడెన్స్ అనేది ఇవ్వాలి. ఏంటంటే నువ్వు కూడా గెలవగలవు, నువ్వు కూడా టైటిల్ రేస్లో ఉండగలవు, నీలో ఆ సత్తా ఉంది. ఎందుకంటే టాస్క్ ఆమె కొంచెం బలంగా ఆడింది, సో బాగా వాయిస్ అవుట్ చేయగలుగుతుంది, తన ప్రాబ్లమ్స్ చెప్పగలుగుతుంది. కొద్దిగా భయపడుతుంది, ఆ భయాన్ని తీసేయాలి. అజీల్ అనేది ఒకటి క్రియేట్ చేయాలి. చేస్తే కొద్దిగా విష్ణుప్రియకి కూడా ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే ప్రజెంట్ ఆవిడ కొన్ని ఫైట్స్ వల్ల కొద్దిగా ఇంకొంచెం సపోర్ట్ పెరిగింది, బిగ్ బాస్ ఆడియన్స్ సపోర్ట్ పెరిగింది. ఆవిడకి రెగ్యులర్గా ఉండే ఫ్యాన్స్ కన్నా బిగ్ బాస్ ఆడియన్స్ సపోర్ట్ పెరిగింది. కాబట్టి దాన్ని ఆవిడ క్యాష్ అవుట్ చేసుకోవాలంటే కొద్దిగా వీళ్ళు కొంచెం పుష్ చేయాలి టువర్డ్స్ దట్. సో ఈ 2 పాయింట్స్ మీద వాళ్ళు మేజర్గా ఈ ఫీడ్బ్యాక్స్ అన్ని ఇస్తే, ఈ 2 పాయింట్స్ని వాళ్ళు టార్గెట్ చేసుకుంటే దాని చుట్టూ ఫీడ్బ్యాక్స్ ఇస్తారని అనుకుంటున్నా. లెట్స్ సీ. సో ఏమున్నాయంటే నామినేషన్స్, ఫస్ట్ సోనియా వర్సెస్ విష్ణుప్రియ ఏదైతే ఇష్యూ ఉందో దాన్ని టేకప్ చేయాలి. అందులో ఫస్ట్ ఇష్యూ ఏంటంటే డ్రెస్ కోసం. సో విష్ణుప్రియ ఎవరికి క్లాత్స్ ఇష్యూ అనమాట, ఎవరి వల్ల ఏంటి ఎలాంటి క్లాత్స్ వల్ల ఎవరికి డిస్కంఫర్ట్ అయింది, ఎవరు డిస్కంఫర్ట్ ఫీల్ అయ్యారు. సో ఎవరంటే ఓం చేస్తారు. ఓం నువ్వు డిస్కంఫర్ట్ ఫీల్ అయ్యావా లేదా? ఫీల్ అవ్వలేదు. ఫీల్ అవ్వలేకపోతే సోనియా నువ్వెందుకు ఫీల్ అయ్యావు, ఆయన ఫీల్ అవ్వడానికి నువ్వు ప్రతిసారి ఇలాగే చేస్తున్నావు. ఇప్పుడు ఈరోజు బ్రెడ్ ఇష్యూ ఉంది, వాళ్ళేం ఫీల్ అవ్వలేదు కానీ నువ్వు ఫీల్ అవుతున్నావు.
సో సంథింగ్ నీకు విష్ణుప్రియ అంటే నచ్చలేదు, దానివల్ల నువ్వు ప్రతిదాన్ని నీకు నువ్వే ఊహించుకుంటున్నావు. ఇలాగ లాస్ట్ టైం ఎవరికో నాకు తెలిసి 24/7 సీజన్ వచ్చింది కదా, ఓటీటీ సీజన్, అందులో ఇలాగే నువ్వు ఊహించుకుంటున్నావు, ఎవరేం అనకపోయినా నువ్వే ఊహించుకొని చేస్తున్నావు. బిందు మాధవ్ గారు క్లాస్ స్పీకర్. సో నువ్వు అలా ఊహించుకొని లేనిపోని క్రియేట్ చేసుకుంటున్నావు, అది నీకు దెబ్బ పడుతుంది, నువ్వు చూసుకో అని చెప్పాలి. లేదు ఓం ఒకవేళ డిస్కంఫర్ట్ ఫీల్ అయ్యాను అంటే దాన్ని నువ్వు సోనియాతో షేర్ చేసుకున్నావు అంటే అవును షేర్ చేసుకున్నానంటే, ఒకవేళ షేర్ చేసుకోకపోయినా సోనియా గమనించిందంటే సోనియా నువ్వు దాన్ని ఎలా టేకప్ చేయాలి. నువ్వు ఒక అమ్మాయివి, విష్ణుప్రియ ఒక అమ్మాయి, నువ్వు తనకి వెళ్ళి ఇది పర్సనల్గా చెప్పాల్సిన విషయం. నీ వల్ల ఇలా జరిగింది, నెక్స్ట్ టైం ఇలా జరగకుండా చూసుకోమని. పైగా నువ్వు పెద్దదానివి, తన చిన్నపిల్ల, అంటే చిన్నపిల్ల ఇన్ ద సెన్స్ తనకన్నా చిన్నదని, అంతేగాని చిన్న కూచి అని కాదు. సో రామ్మ అని చెప్పి సో నువ్వు చూసుకోవాలి ఇలాంటివి. సో ఇక్కడ నువ్వు బయట కొంచెం మ్యాచ్ అలాంటివి అనుకోవచ్చు, కానీ ఇక్కడ మనకు అది ఉంది కాబట్టి బాయ్స్ గర్ల్స్ అని చెప్పి నువ్వు కొంచెం చూసుకోమా అని చెప్పాలి. నెక్స్ట్ నిజంగా ఇది కనుక ఆయన డిస్కంఫర్ట్ ఫీల్ అయితే నువ్వు దీన్ని నీ డిఫెన్సివ్ కోసం ఒక వెపన్లా ఇష్యూని ఎలా వాడుకోవటం, ఇది ఖచ్చితంగా క్వశ్చన్ చేయాలి. సో ఇదంతా జరిగిందా జరగలేదా అన్న విషయం పక్కన పెడితే ఈ ఒక విషయాన్ని నీ ఒక వెపన్గా డిఫెన్స్లో వాడుకోవటం అనేది ఎంతవరకు కరెక్ట్, ఇది చాలా రాంగ్. సో దీన్ని ఖచ్చితంగా ఆయన ఖండించాలి. దీంతోపాటు ఫ్యామిలీ కోసం ఏదైతే మాట్లాడిందో, నీకు ఫ్యామిలీ లేకపోయి ఉండొచ్చో, లేదా నీకు ఫ్యామిలీ చూడకపోయి ఉండొచ్చో, నీ ఫ్యామిలీ పట్టించుకుపోయి ఉండొచ్చు, కానీ మా ఫ్యామిలీ చూస్తారు, మా ఫ్యామిలీ పట్టించుకుంటారు అన్న దాని మీద తప్పుడు విష్ణుప్రియ మాట అంటది. మీరు ఇక్కడ చేసేవి కనిపించగా నేను జస్ట్ ఒక మాట అంటే వచ్చేసిందన్నట్టు అంటది. సో యాక్షన్ స్పీక్స్ లౌడర్ దెన్ వర్డ్సా, దీన్ని సెట్ అవుతుంది అది. సో ఏదైనా సరే తను అంటే మాత్రం, ఒకవేళ విష్ణుప్రియ ఏదైనా అంటే మాత్రం అది అలాగే వెళ్ళిపోద్దని నువ్వు ఎందుకు అనుకుంటున్నావు. నీ యాక్షన్స్ ఏవైతే ఉన్నాయో దాని మీద కదా నువ్వు ఫోకస్ చేయాలి. సో నువ్వు చేసే పనులే నువ్వు ఏంటి అన్నది బయటకు ప్రొజెక్ట్ చేస్తాయి, అంతేకాని వేరే వాళ్ళు చెప్పేది నువ్వు ఏంటి అన్నది బయటకు ప్రొజెక్ట్ చేయదు. సో నువ్వేదైనా తప్పు చేస్తే అది ఖచ్చితంగా బయటికి తప్పులా వెళ్తుంది, నువ్వేదైనా కరెక్ట్ చేస్తే అది ఖచ్చితంగా బయటికి కరెక్ట్లా వెళ్తుంది. సో తను అనుకుంటే మాత్రం జరిగిపోదని చెప్పి దీని గురించి కూడా ఇవ్వాలి. అలాగే ఆ ఫ్యామిలీ అనేది ఎందుకు అన్నావు, ఏ ఉద్దేశంతో అన్నావు, తనకు లేరని అన్నావా ఏంటి అన్న దాని మీద ఇక్కడ ఖచ్చితంగా క్లారిటీ తీసుకోవాలి. తీసుకొని ఇక్కడ విష్ణుప్రియకి కొంచెం ఎలిగేలా చేయాలి. ఓకే ఈ పాయింట్స్ అని నేను కూడా అడగచ్చు కదా, నేను ఎందుకు హౌస్లో అడగలేదు, ఆ నామినేషన్స్ అడగలేదు, నేను భయపడిపోయానేమో, నెక్స్ట్ టైం నుంచి అలా అవ్వకూడదు అన్నట్టు తనకు కూడా కొంచెం అది ఇంజెక్ట్ చేస్తూ ఉండాలి. ఈ డిస్కషన్స్ వీళ్ళందరికీ ఫుల్ క్లాస్ పీకి అయిపోయిన తర్వాత నెక్స్ట్ హౌస్ మేట్స్ అందరికీ ఒక రౌండ్ కోటింగ్ అవ్వాలి ఈ విషయం మీద. ఎందుకు ముఖ్యంగా ఓము భాష లాంటి పెద్దోళ్ళు ఎవరైతే ఉన్నారో మీరు ఎందుకు ఒక స్టాండ్ తీసుకోలేకపోయారు, తీసుకొని ఒక డ్రెస్ కోసం ఇలా ఒక అమ్మాయి డ్రెస్ కోసం అలా మాట్లాడుతున్నప్పుడు మీరు దీన్ని ఎందుకు స్టాప్ చేయలేదు, సోనియాని ఎందుకు మీరు స్టాప్ చేయలేకపోయారు అని చెప్పి వాళ్ళకి క్వశ్చన్ చేయాలి. యష్మి లాంటి వాళ్ళని, ప్రేరణ లాంటి వాళ్ళని కూడా క్వశ్చన్ చేయాలి. మీరు అమ్మాయిలు అయ్యండి, సీత నువ్వు కూడా ఒకళ్ళగా గట్టిగా మాట్లాడుతావు, మీరు అమ్మాయిలు అయ్యండి, మీరు ఎందుకు దీని మీద స్టాండ్ తీసుకొని ఒక్కళ్ళు కూడా క్వశ్చన్ చేయలేదు. ఇన్ఫ్యాక్ట్ మీరు బయటకు వచ్చి ఆ విషయాన్ని మాట్లాడుతున్నప్పుడు కూడా సోనియా పక్క నుంచి వెళ్తుంటే మీరు భయపడి నెమ్మదిగా మాట్లాడుతున్నారు ఆ విషయాన్ని. ఎందుకు అంత భయం, సోనియా అంటే భయమా, నిజంగా ఆవిడేదో ఆడపూలు అనుకుందని చెప్పి మీరు నిజంగా పూలు అనుకుంటున్నారా, నాకు అంత లేదు. సో ఇలాంటి విషయాలు చెప్పి వాళ్ళని కొద్దిగా ఎక్కడ మన స్టాండ్ తీసుకోవాలి అన్న దాని మీద కొంచెం పుష్ చేయాలి. అంటే ఈ హౌస్లో మేజర్ ఏంటంటే స్టాండ్ తీసుకోవటం, అంతేగాని ఓదార్పు యాత్రలు కాదు. సో దాని మీద వీళ్ళు పుష్ చేసి గట్టిగా క్వశ్చన్ చేసి హౌస్ మేట్స్కి ఒక జ్ఞానాన్ని అన్నది మైండ్లోకి ఎక్కించాలి. ముఖ్యంగా వీళ్ళు ఎవరైతే భాషా గారు కానీ ఓం గారు ఉన్నారో, సో వాళ్ళ మీకున్న పెద్దరికానికి మీరు అలాంటి వాటి మీద మాట్లాడాలి. కనీసం మీరు బయటకు వచ్చిన తర్వాత కూడా దీని గురించి మాట్లాడాలి. అసలు అక్కడికక్కడ స్టాండ్ తీసుకొని చెప్పాలి. మీరు చెప్పలా, నైనికి ఒక్కతే టచ్ చేసింది ఏంటిది అని చెప్పి నైనికని కొద్దిగా అప్రిషియేట్ చేయాలి. అలాగే ఈ విషయం మీద నిఖిల్ కూడా గట్టిగా క్వశ్చన్ చేయాలి. నీకోసం లాస్ట్ టైం ఈయన డైలాగ్ వేశారు, నీకోసం యుద్ధాలు జరుగుతున్నాయి అన్నట్టు. సో ఇదంతా నీకోసమే వస్తున్నట్టుంది, నువ్వు దీని గురించి మాట్లాడాలి. సో నువ్వు అసలు వాళ్ళిద్దరిని సార్ట్అవుట్ చేయకుండా నువ్వు జస్ట్ విష్ణుప్రియ దగ్గరికి వెళ్ళి తన వరకు చెప్పేసి నాకేం కాదు మీకే అవుతుందని చెప్పేస్తే అయిపోద్దా, ఇద్దరిని కూర్చోబెట్టి నువ్వు సార్ట్అవుట్ చేయొచ్చు కదా అని చెప్పి చెప్పాలి. అలాగే తను అన్ని కంప్లైంట్స్ చేస్తున్నప్పుడు నువ్వు ఒక్కసారి కూడా విష్ణుప్రియని ఎందుకు డిఫెండ్ చేయట్లేదు, నీకు విష్ణుప్రియ బయట నుంచి ఫ్రెండ్ కదా, సరే డిఫెండ్ చేయలేకపోవడం అవన్నీ అడగలేండి, బట్ తనను కూడా రెస్పాన్సిబుల్ చేయాలి అన్నది ఈ విషయంలో రెస్పాన్సిబిలిటీ తను కూడా తీసుకోవాలి. సో ఇది మేజర్ ఇష్యూ, దీని మీద ఎంతసేపు డిస్కషన్ జరిగితే అంత బాగుంటుంది. బట్ ఇందులో అందరూ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు, జస్ట్ ఇది విష్ణుప్రియ వర్సెస్ సోనియా కాదు, హౌస్ మేట్స్ మొత్తం ముందు జరిగింది ఇది. హౌస్ మేట్స్ అందరిలో ఎవరు స్టాండ్ తీసుకోలేదు కాబట్టి దీని గురించి అందరినీ ఇన్వాల్వ్ చేయాలి. నెక్స్ట్ నామినేషన్స్లో మిగతా డొల్ల పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా అడ్రస్ చేయాలి. అంటే నువ్వు స్ట్రాంగ్ అనో, లేదంటే నువ్వు ఫర్నిచర్ మీద టవలేర్ వేసావనో, నువ్వు నన్ను చేసేగట్టి నేను నిన్ను చేశానో, ఇలాంటి విషయాల మీద కూడా కొంచెం మాట్లాడి మీకు మంచి నామినేషన్ పాయింట్స్ మీరు పెట్టలేకపోతే మీరు ఇంకేం గేమ్ ఆడతారు అని క్వశ్చన్ చేయాలి. నాగార్జున గారు ఎప్పుడు నామినేషన్ పాయింట్స్ మీద క్వశ్చన్ చేయాల నాకు తెలిసి, సరిగ్గా ఎప్పుడు నాకు గుర్తుండైతే చాలా విషయాలు క్వశ్చన్ చేయలేదు, ఇది అట్లా అంటారా ఏంటి. నెక్స్ట్ రేషన్ టాస్క్. ఈ రేషన్ టాస్క్లో వీళ్ళు చేసిన అతి ఏదైతే ఉందో అతికి అతి ఆ వీడియో వేసి చూపించాలి. ఆ రేషన్ అయిపోయిన తర్వాత బిగ్ బాస్ ఏదో చెడ్డోళ్ళలాగా, బిగ్ బాస్ ఏదో దుర్మార్గుడిలాగా, బిగ్ బాస్ మీరు రేషన్ వద్దు, మేము షేర్ చేసుకుంటాం, మేము పంచుకుంటాం
ఆయన ఒక టాస్క్ ఇస్తే దానికి ఒక అర్థం ఒక పరమార్థం ఉంటుంది. ఆయనకి తెలీదా ఎవరికేం ఇవ్వాలో ఎవరికేం ఇవ్వకూడదు, ఎప్పుడేం పంపించాలి ఎప్పుడేం పంపించకూడదో? మీరు మీది పాటించాలి కానీ మీరెవరు క్వశ్చన్ చేయడానికి? సో అసలు ఆ టాస్క్ అసలు మీరు నిజంగా మీలో అంతుండి అమ్మో మా పక్కన వాళ్ళు వస్తుంటారు అసలు ముందు త్యాగం చేయాలనుకున్నాడు ఈయన నిఖిల్. సో నిఖిల్ గట్టిగా విషయం మీద అడగాలి, నువ్వు త్యాగం చేయడానికి నువ్వెవరు? నువ్వు త్యాగం చేసినంత మాత్రం అయిపోద్దా? అది ఇప్పుడు నీ వల్ల మణికంఠ సఫర్ అవుతాడు కదా. అక్కడ మరి 5 ఉన్నారు సార్ అంటే అది బిగ్ బాస్ చూసుకుంటాడు కదా, అది నీకెందుకు? నువ్వు ఇక్కడ 5 కోసం వచ్చావా, నీ గేమ్ ఆడడానికి వచ్చావా? ఇది ఇండివిజువల్ గేమే కదా, నీ గేమ్ నువ్వు ఆడాలి. నీ గేమ్ నువ్వు టాస్క్లో స్ట్రాంగ్ ఆడాలంటే నువ్వు స్ట్రాంగ్గా ఫుడ్ తినాలి. సో నువ్వు నీకు రేషన్ ఉండాలని చెప్పి నువ్వు ఆడుకోవాలి కానీ వాళ్ళు 3 అమ్మాయిలు ఉన్నారు. సో అమ్మాయిల గురించి బట్టి అడగాలి, ఎలా ఒకళ్ళు మేమే జాలు చూపిస్తే మీకు కావాలా అని చెప్పి, మీకు మీరు సంపాదించుకోలేరా అని చెప్పి. వాళ్ళు సంపాదించుకుంటారు, అవును నువ్వెందుకు జాలు చూపించడం? సో ఈ క్వశ్చన్ని పెట్టి బాబు ఇది ఇండివిజువల్ గేము, దీన్ని నువ్వు ఇండివిజువల్గా ఆడు, నువ్వు వీళ్ళ మీద వాళ్ళ మీద జాలు చూపించుకుంటా ఎమోషన్ చూపించుకుంటా నువ్వు ఒక ఎమోషనల్ అందులో అదొక బావి లాంటి దాంట్లో ఇరికిపోయి నువ్వు అందులోనే ఉంటున్నావు. ఏదో టాస్క్ వచ్చి కొద్దిగా కనిపించావు కానీ అదర్వైజ్ నువ్వు మాత్రం ఏం చేయట్లేదు ఈ హౌస్లో అన్న విషయాన్ని ఆయనకు అర్థమయ్యేటట్టు చెప్పాలి. ఎందుకంటే నిఖిల్ వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ కంటెస్టెంట్. వాళ్ళకంటే మనకి మేజర్గా అక్కడ ఉన్న వాళ్ళలో ఎక్కువ మందికి మెజారిటీ పీపుల్ తెలిసిన కంటెస్టెంట్ నిఖిల్ ఒక్కడే. ఇంకా ఆయన అలా కొట్టుకుపోతే ఇంకెవరు షో చూస్తారు? సో వాళ్ళు ఏదైతే ఓవర్ యాక్షన్ చేశారో ఆ ఓవర్ యాక్షన్ పెట్టి వాళ్ళు తిట్టి దాని మీద బిగ్ బాస్కి తెలిసి ఎవరికేమి వేయాలో అని చెప్పి దాని మీద కోటింగ్ ఇవ్వాలి. దాని తర్వాత వీళ్ళు ఏదైతే రూల్స్ అతిక్రమించారో దాని మీద కోటింగ్ వేయాలి. దాని తర్వాత ఏదైతే దొంగిలించుకున్నారో ఇక్కడ యష్మి మా నువ్వు దొంగిలించో బాగానే ఉంది. దాని తర్వాత అమ్మాయి పాల ప్యాకెట్ దొంగిలించింది, నువ్వు ఎందుకు అంత ఫైర్ అయ్యావు? నేను అరుస్తాను నా ఇష్టం, నువ్వు వినాలంటే విను, వినకపోతే వినప్పో అని చెప్పి యష్మి బిహేవియర్ని ఖచ్చితంగా ఖండించాలి. ఇది ఒక్కటనే కాదు, ఈ ఫుడ్ విషయంలోనే కాదు, నెక్స్ట్ సాక్స్ టాస్క్లో కూడా లాస్ట్కి చెప్తాను, అక్కడ కూడా తన బిహేవియర్ని ఖండించాలి. బట్ నెక్స్ట్ పాయింట్ అయితే ఇది పట్టుకోవాలి. ఇలాగే పాయింట్స్ వైజ్ వెళ్ళాలని కాదు, కంటెస్టెంట్స్ ఉంచోబెట్టినప్పుడు వాళ్ళు ఏ పాయింట్లో ఇరుక్కున్నారో ఆ పాయింట్స్ అన్నింటినీ తీసి మాట్లాడాలన్నమాట. నెక్స్ట్ ఈ మనీ కోసం జరిగిన టాస్క్స్లో నిఖిల్ని, మణికంఠని, నబీల్ని, సీత రేషన్ టాస్క్ కాబట్టి వీళ్ళందరిని అప్రిషియేట్ చేయాలి. ముఖ్యంగా నబీల్ని, నిఖిల్ని బాగా అప్రిషియేట్ చేయాలి. సూపర్గా పర్ఫామ్ చేశారు కాబట్టి వాళ్ళందరికీ సూపర్ డూపర్గా పర్ఫామ్ చేసావు. మీరిద్దరు హిట్ ఆయన ఏదో పెడతాడు హిట్ యావరేజ్ అని చెప్పి, లేదంటే రంగులు రెడ్ రంగు కొట్టడం అంటే నామినేషన్స్ అలా జరిగినాయి కదా, సో అదేదో కొట్టడం ఏదో చేసి వాళ్ళు కొంచెం గట్టిగా పొగడాలి. వాళ్ళు ఇంకా కాన్ఫిడెన్స్ నింపాలి. నిఖిల్లో తిట్టకుండా తిట్టేసిన తర్వాత కాన్ఫిడెన్స్ కూడా నింపాలి. ఇది నీ పవర్, నువ్వు కరెక్ట్ సెట్ ఆఫ్ మైండ్లో ఉంటే నువ్వు ఇది చేయగలవు. మేబీ రాంగ్ కంపెనీ నేను అలా మూవ్ చేస్తుందని చెప్పి ఒక ఇండైరెక్ట్ హింట్, నీ కంపెనీ రాంగ్గా ఉంది నువ్వు అది మార్చుకొని చెప్పి ఒక ఇండైరెక్ట్ హింట్ ఇచ్చి ఆయన ఏమైనా మూవ్ చేస్తే బాగుంటుంది. బట్ అప్రిషియేషన్ అయితే మాత్రం ఖచ్చితంగా చేయాలి. నెక్స్ట్ సాక్స్ టాస్క్. ఈ సాక్స్ టాస్క్లో ముఖ్యంగా ప్రేరణ పర్ఫార్మెన్స్ని క్వశ్చన్ చేయాలి. ఎందుకమ్మా అంత కన్ఫ్యూజ్ అయ్యో, ఎందుకంత ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నావు? సో నువ్వేమైనా మీ టీంకి కావాలని ఇచ్చేయాలనుకున్నావా, అంటే వాళ్ళు గెలిపించాలనుకున్నావా, లేదా మీ టీం ఎక్కడ గెలిచిద్ది, మీ టీంని గెలిపించడం వల్ల న్యాయంగా గెలిపించినా నా మీద ఎక్కడ పాయింట్స్ వస్తాయో అని చెప్పి వాళ్ళని కావాలని నడిపించాలనుకున్నావా? ఎందుకు అంత కన్ఫ్యూజ్డ్గా ఉన్నావు, ఏం జరిగింది ఏంటి అని చెప్పి ప్రేరణ పర్ఫార్మెన్స్ని ఎవాల్యుయేట్ చేయాలి. ప్రేరణ కొద్దిగా బూస్టప్ చేయాలి. అంటే ఆ అమ్మాయి ఆ టాస్క్ వల్ల కొద్దిగా ఇదిగా ఉంది, ఏంటంటే ఆ టాస్క్ నేను కరెక్ట్గా చేసాను లేదా సంచాలకుగా నాకు ఏమవుతుంది, సో ఏంటన్నది. సో నెక్స్ట్ వీక్ ప్రేరణ కొంచెం పర్ఫామ్ చేయాలంటే తనకి ఈ టాస్క్ మీద ఫీడ్బ్యాక్స్ అన్నది ఇవ్వాలి. దాంతోపాటు ఈ హౌస్ మేట్స్ నబీల్కి అన్యాయం జరిగిందా లేదా ప్రేరణ దాని మీద, సో దాని మీద కూడా క్లారిటీ ఇవ్వాలి. ఇక్కడ సోనియా, యష్మి, పృథ్వీ ఏదైతే పర్ఫార్మెన్స్ చేశారో ఆ లైన్ దాటి రావటం, ఆ లైన్ దగ్గర గోల చేయటం, డ్యాన్సులు చేయటం, వాళ్ళ బిహేవియర్ ఎలా ఉందన్నది వీడియోలు వేసి వాళ్ళ ముగ్గురికి వాళ్ళ బిహేవియర్ చూపించి చూడండి మీ పర్ఫార్మ్ ఇలా ఉంది, మీకు నచ్చిందా, మీరు మాట్లాడే మాటలు, మీరు అరిచే అరుపులు అని చెప్పి. ముఖ్యంగా సోనియా చాలా వరకు కట్ చేస్తారు లైవ్లో. సో సోనియా భాష గారి మీద అరుస్తూ ఉంటుంది అనమాట. సో మీకేం తెలుసు డామ్ డ్యూమ్ డిస్క్ అని చెప్పి చైర్లో కూర్చొని అరుస్తూ ఉంటుంది. సో అది నెక్స్ట్ ఈ యష్మి జింగిచక డ్యాన్స్లో ఏవైతే ఉన్నాయో అవి ఈ పృథ్వీ పద్దాకు వచ్చేసి లోపలికి వచ్చేసి ప్రేరణను బెదిరించడం, ప్రేరణ దానివల్ల ఆడటం, అవి వేసి చూపించాలి. ఎందుకంటే ఇది ఇంపార్టెంట్. వీళ్ళు ఏమి పర్ఫార్మెన్స్ చేయకుండా ఉంటే వేరే విషయం, వీళ్ళలో స్ట్రాంగ్ పాయింట్స్ ఉన్నాయి, గేమ్ ఆడాలని తప్పనుంది, కనిపించాలని తప్పనుంది, ఓకల్గా కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నారు కాబట్టి వీళ్ళకి ఆ ఫీడ్బ్యాక్స్ ఇచ్చి పెడితే కొంచెం షోకి కంటెంట్ వైజ్ కానీ, లేదంటే వాళ్ళను పైకి లేపుకోవటం కానీ, వాళ్ళ వేరే వాళ్ళు పైకి లేకటం కానీ, సో షో అనేది ముందుకెళ్ళిద్ది, చాలా మందికి ఇంట్రెస్ట్ కలిగే అవకాశం ఉందన్నది షో పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నా, ఈ పాయింట్ మాత్రం. నెక్స్ట్ అలాగే ఈ దాంట్లోనే అభయ్ నిజంగా నా మొహాన్ని తగిలింది అంది కదా విష్ణుప్రియ, సో నిజంగా మొహానికి తగిలిందా లేదా, సో అదొక వీడియో వేయాలి. అలాగే అభయ్ విష్ణుని పుష్ చేశాడా, విష్ణు అభయ్ని పుష్ చేసిందా, చేతులతో ఎవరు పుష్ చేస్తారన్నది వీడియో వేయాలి. నబీల్ సాక్స్ని ఇంటెన్షనల్గా హైడ్ చేశాడు, అన్ఇంటెన్షనల్గా హైడ్ చేశాడు. ఈ వీడియోలు అన్నీ పడతాయి అనుకుంటున్నా. మినిమం 2-3 వీడియోలు రేపు ఖచ్చితంగా ప్లే అవుతాయని నేను అనుకుంటున్నా, చూడాలి. నెక్స్ట్ లాస్ట్ పాయింట్,
యష్మి సోనియా ప్రేరణని నువ్వు సంచాలకుగా ఎందుకు చీట్ చేయలేదు అంటే మా కోసం ఎందుకు నువ్వు స్టాండ్ తీసుకోలేదు, అసలు సంచాలకుగా మా టీం నుంచి నేను పంపించిందే దానికి కదా, సో ఎందుకు నువ్వు తీసుకోలేదు మా వైపు అని చెప్పి వాళ్ళు ఏదైతే మాట్లాడారో ఆ క్లిప్ని వేసింది మరి వాళ్ళిద్దరిని. అంటే సంచాలకుగా మిమ్మల్ని మీ దాంట్లో ఉన్న మీరు తొండి చేయమని చెప్తున్నారా? సో రేపు మీరు సంచాలకుగా మేము కనుకిస్తే మీరు అప్పుడు కూడా మీరు తొండే చేస్తారు మీ టీం గెలిపించడానికి. సో ఇలా అయితే ఆడియన్స్ మీ గురించి ఏమనుకుంటారు అని చెప్పాలి. ఎన్ని పాయింట్లు టచ్ చేస్తారంటే టచ్ చేయరు, కానీ విష్ణుప్రియ సోనియా పాయింట్ మాత్రం ఖచ్చితంగా టచ్ చేస్తారు. ఎందుకంటే విష్ణు ఏం చేసినా సోనియా దాన్ని నెగిటివ్గా వస్తుంది. సో ఇది చాలా రాంగ్. దానివల్ల ఏమవుతుందంటే సోనియా ఏం చేసినా ఆడియన్స్ తన నెగిటివ్గా చూస్తారు. సోనియా నిజంగా ఒక రైట్ ఎమోషన్ చూపించినా, లేదంటే ఒక టాస్క్ సరిగ్గా అయినా ఒక పాజిటివ్ పాయింట్ పెట్టినా, ఏం చేసినా సరే వచ్చేవాళ్ళే అమ్మ చెప్పడానికి, నువ్వు మొన్న చేసింది ఏంటి అంటారు. కంపారిటివ్గా వెళ్ళిపోతుంది, సోనియా పాయింట్ అనేది కొట్టుకుపోతుంది. సో అదే జరిగింది. సో తను హౌస్లో మిగతా కంటెస్టెంట్స్ని ఎలా చూస్తుందో ఎవరో నాకు మెసేజ్ చేశారనమాట, అంటే మనోళ్ళే. సో ఎందుకు అలా ప్రతిదీ అంటే తను నచ్చట్లేదు కాబట్టి తను ఏం చేసినా మనకి తప్పుగా, అమ్మాయి ఏం చేసినా తనకు తప్పుగా అనిపిస్తుంది, వాళ్ళకి వైబ్ సెట్ అవ్వలేదు కాబట్టి దాన్ని ఎందుకు అంత కామెంట్ చేయాలని చెప్పి నేను కూడా సేమ్ అదే అంటున్నా. సో తను ఏం చేసినా తినకి ఎలా నచ్చట్లేదు, తినేం చేసిన ఆడియన్స్కి అలా నచ్చట్లా, వాళ్ళిద్దరికి ఎలా వైబ్ సెట్ అవ్వలేదు, తనకే ఆడియన్స్ కూడా వైబ్ సెట్ అవ్వాలి. సో అదే ప్రాబ్లం అవుతుంది. వాళ్ళ లోపల చేసే బిహేవియరే బయట ఆడియన్స్ కూడా వాళ్ళతో బిహేవ్ చేసేలా చేస్తుంది. వాళ్ళు ఎంత రూడ్గా ఉంటే బయట ఆడియన్స్ అంత రూడ్గా ఉంటారు, ఇంకొంచెం ఎక్స్ట్రా ఉంటారు ఆడియన్స్. మనం కంట్రోల్ చేయలేము, వాళ్ళని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తాం అంతే. కంట్రోల్ చేసే వాళ్ళు కంట్రోల్లో చేస్తారు, చేయని వాళ్ళు చేయరు. సో ఇదనమాట మేజర్ పాయింట్స్ అయితే ఇవి. ముఖ్యంగా విష్ణుప్రియ వర్సెస్ సోనియా మాత్రం గట్టిగా తీసుకోవాలి. యష్మిని, పృథ్వీని, సోనియాని కరెక్ట్ చేయాలి, వాళ్ళ బిహేవియర్ని, వాళ్ళ యాటిట్యూడ్స్ని. ఆ వీడియోస్ చేస్తేనే వాళ్ళకి అర్థమవుతుంది, నేను ఇలా చేశాను అనుకుంటుంటారు. సో అది కరెక్ట్ చేస్తే షో పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళకి హెల్ప్ అవుతుంది, వాళ్ళకి పర్సనల్గా హెల్ప్ అవుతుంది, షో పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. సో అది ఇంత జరిగిద్దా, నేను జస్ట్ సింపుల్గానే చెప్తాను వచ్చా, ఎందుకంటే ఈసారి ఎక్కువ టైం తీసుకోదలుచుకోవాలి. ఇందాక కూడా 15 నిమిషాలు అని చెప్పి 30 నిమిషాలు ఇందాకంటే నేను నైట్ అంటే ఎర్లీగానే చేస్తాను కానీ లేట్గా అప్లోడ్ చేస్తాను. సో అదనమాట విషయం. మీకేమనిపిస్తుంది, నేను ఇంకేమైనా పాయింట్స్ మిస్ అయ్యానా? ఆ పాయింట్స్ని మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే ఇన్స్టాగ్రామ్లో లింక్ కింద డిస్క్రిప్షన్ ఉంటుంది, ఫాలో అవ్వండి. మార్నింగ్ ఎలిమినేషన్ అప్డేట్ తెలియగానే ఎవరు లీస్ట్లో ఉన్నారు అన్నది ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను. ఎలిమినేషన్ అవుతుందా లేదా అన్నది మాత్రం మనం చెప్పలేము, షూట్ అయ్యే వరకు అది కొంచెం కన్ఫర్మ్ కాదు. సో ఎలిమినేషన్ చేస్తారా, సీక్రెట్ రూమ్లో పెడతారా, ఏం చేస్తారా అన్నది అది షూటింగ్ కంప్లీట్ అవ్వాలి. బట్ లీస్ట్లో ఎవరున్నారు అన్నది మాత్రం ఖచ్చితంగా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తాను. ఇన్స్టాగ్రామ్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఫాలో అవ్వండి. ఫాలో అయిపోయినా ఆ స్టోరీస్, ఆ ఛానల్ చెక్ చేసుకుంటూ ఉండండి రెగ్యులర్గా. అంతే. ఛానల్ మాత్రం ఇక్కడ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో లైక్ చేయండి. మీకు ఇంకేం క్వశ్చన్లు అడగాలన్నది ఖచ్చితంగా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాప్ వ్యూస్.